దేవుడంటే ఎవరు అనే అంశం మీద హ్మ్. మాట్లాడదాం. సో, హ్మ్. దేవుడు అనే దానికి మీరు చాలా శాస్త్రాధ్యయనాలు చేశారు. గ్రంథాలు కూడా రచించారు కనుక, ఆ దేవుడంటే ఎవరు? అలాగే సాయి బాబా లేదా సాయిబు ఇతన్ని దేవుడు అనడం ఏ ప్రమాణం ఆధారంగా సాధ్యపడుతుంది? ఓకే. సాయిబాబాని ఏ విధంగా హిందువులు చూడాలి? ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ చర్చలో భాగంగా మీకేమైనా అభ్యంతరాలున్నాయా? నాకైతే ఏ అభ్యంతరాలు లేదు. పోతే ఒక హిందువుగా, ఒక సనాతన ధర్మాన్ని ఫాలో చేసేవాడిగా నాస్తికుడెవరు, ఆస్తికుడెవరు క్లియర్ డెఫినిషన్ ఉంది. ఆస్తికుడెవరంటే మన వేదాల్ని నమ్మేవాడు. వేదాలంటే ఉపనిషత్తులతో సహా అన్నీ వస్తాయి. ఈవెన్ ఇతిహాస పురాణాలు కూడా దాంట్లో వస్తాయి. సో దాంట్లో ఎవరైతే చెప్పబడ్డారో మనకు భగవంతుడిగా, పరమాత్మగా మనం కొలుస్తాం. ఇక దేవుడు ఎవరు అన్నారు అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే మన ధర్మంలో ముఖ్యంగా పరమాత్మ 2 విధాలుగా వర్ణించబడ్డాడు. ఒకటి అంతటా వ్యాపించిన నిరాకార పరబ్రహ్మం ఒకటి, సాకార రూపాన్ని తీసుకునే పరమాత్మ ఒకటి. దాన్ని అవతారాలు అనుకోవచ్చు, లేకుంటే తత్వాలు అనుకోవచ్చు. వాళ్ళు కూడా అనేక విధాలుగా చెప్పబడ్డారు. మనం సనాతన ధర్మంలో చెప్పబడిన సృష్టి క్రమాన్ని కనుక టోటల్ గా తీసుకుంటే అప్పుడు ఎవరు పరమాత్మ అనేది తెలుస్తుంది. సో మన దాంట్లో పరమాత్మకి 4 రూపాలు ఉన్నాయి. కృష్ణుడిగా, విష్ణువుగా, శివుడుగా, అమ్మవారుగా 4 రూపాలుగా ఇదే పరమాత్మ వ్యక్తమవుతుంది. ఇది కాకుండా దేవతలు ఉన్నారు. అంటే బ్రహ్మగారి నుంచి మిగతా దేవతలు, వాయువు, అగ్ని ఇవన్నీ కూడా శివ రూపాలే. వీళ్ళంతా కూడా దేవతలుగా కన్సిడర్ చేస్తారు. సో వేదంలో గాని మన గ్రంథాలలో లేని ఎవరిని కూడా హిందువు దేవుడిగా అక్సెప్ట్ చేయడు. ఇక 3వ కేటగిరీకి ఉన్నది ఋషులు. ఋషుల్ని ఎవరు అంటారంటే మన ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళని ఋషులు అంటారు. మన ధర్మం కాకుండా దాన్ని కలగాపులగం చేసి మొత్తం కలిపేసే ఆ గురువులు ఎవరు కూడా మనకు గురువులు కాదు. సో ఇప్పుడు మీరు చెప్పే సాయిబాబా ఏది కూడా మన గురువు అనే కాన్సెప్ట్ లో ఫిట్ కాదు. సరే, ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. ఇస్కాన్ లో కూడా ఇంగ్లీష్ వాళ్ళు అంటే పాశ్చాత్యులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని గురువుగా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పటి వరకు? వాళ్ళు కేవలం మన ధర్మంలో చెప్పబడిన సిద్ధాంతాన్ని చెప్పేంత వరకే. కానీ ఏ రోజైతే యేసును కూడా తెచ్చి, లేకుంటే అల్లాని తెచ్చి వీళ్ళని పెడతారో దే సీజ్ టు బి గురు ఆల్సో. గురువు కేటగిరీ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే మనం సనాతన ధర్మం చెప్పేటప్పుడు కేవలం సనాతనం, ఇంకా వేరేది ఈ ఫీల్డ్ లోకి రాదు. ఇక మీరు చెప్పే సాయిబాబాలు కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ ఇవి ఏవి కూడా మన ప్రకారం మతం కేటగిరీలో రావు. వీటిని మ్లేచ్ఛ మతాలు అని మన గ్రంథాలే చెప్తాయి. అంటే కలియుగంలో ఏ మతాలు అయితే పుడతాయో అవన్నీ కూడా మన ప్రకారం మ్లేచ్ఛాలే. ఇవన్నీ మన కలియుగంలో పుట్టే మతాల డిస్క్రిప్షన్స్ మన గ్రంథాలలో ఉన్నాయి. సో వాటిని ఎప్పుడు కూడా మనం మతాలుగా కన్సిడర్ చేయము. అవి మ్లేచ్ఛాలు. అంటే మ్లేచ్ఛం అంటే ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారు. మలాన్ని ఇష్టపడేవాడు అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. సో మలాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్లేచ్చులు. అవి అంటే మనకు అసలు వాల్యూ లేదు వాటి. ఇదే కాదు, మ్లేచ్ఛ మతాల గురించి మనకు శుక్రాచార్యుడు వీళ్ళు రాసిన గ్రంథాలు కూడా కొన్ని ఉన్నాయి. శుక్రాచార్యుడు రాసింది శుక్రనీతి అనుకుంటాను. శుక్రనీతిలో డిస్క్రిప్షన్స్. ఈ మ్లేచ్ఛ మతాలు భారతదేశానికి నార్త్ అండ్ వెస్ట్ లో ఉన్న దేశాల గురించి ఆయన ప్రస్తావన చేస్తాడు. అంటే స్పెసిఫికలీ రిఫరింగ్ టు ఈ తుర్కీ ప్రాంతాన్ని రిఫర్ చేస్తున్నారు శుక్రాచార్యుడు. అక్కడ ఉన్న ఈ మ్లేచ్ఛ మతాలలో రూపం లేని దేవుణ్ణి పూజిస్తాడు అని శుక్రాచార్యుడు చెప్తాడు శుక్రనీతిలో. సో ఆ శుక్రనీతిలో చెప్పబడిన శ్లోకాన్ని మనం తీసుకుంటే ఈ రోజున్న మ్లేచ్ఛ మతాలకి ఎగ్జాక్ట్ లింక్ అవుతుంది. అంటే ఏ రకంగా కూడా సమానం కాదు. సో మీరు అడగొచ్చు, శుక్రాచార్యుడు దీన్ని ఎందుకు రిఫర్ చేస్తున్నాడు అంటే ఆయన రాక్షసుల గురువు కాబట్టి మ్లేచ్ఛ మతాలతో డైరెక్ట్ లింక్ ఉంది ఆయన. అంటే ఆయన శుక్రనీతిలో రిఫర్ చేస్తాడు. సో క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, జుడాయిజం కానీ దీంట్లో నాస్తికమైన సిద్ధాంతాలు ఏవైతే కమ్యూనిజం అనుకున్నామో, ఇంకా అనేక బాబాలు ఎవరైతే రకరకాల మతాన్ని కలిపేసి కలగాపులగం చేశారో ఏవి కూడా మనకు ప్రామాణికం కాదు. అవి దృష్టిలోకే రావు మనకు.